97 నౌ న్యూస్. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరులో ఇందిరమ్మ ఇండ్ల కోసం ధర్నా. పార్టీలకు అతీతంగా కొప్పునూరు ఎస్సీ కాలనీ సెంటర్లో శాంతియుత నిరసన కార్యక్రమం. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ధర్నా. పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సూచన. అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు. ఇందిరమ్మ ఇండ్ల లిస్టును అధికార పార్టీ నాయకులు ఇళ్లలో తయారు చేస్తున్న వైనం. సొంత మండలంలో నిజమైన పేదలకు ఇండ్లు ఇవ్వని మంత్రి అనుచరగణం. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇండ్లు ఇస్తామని చెప్పడం అధికార పార్టీ నాయకుల అహంకారానికి నిండు నిదర్శనం. ఇందిరమ్మ ఇండ్ల లిస్టును ప్రజల ముందుకు పెట్టాలని, అలాగే తయారు చేసిన లిస్టును వెంటనే రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని సూచన. ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకుల ఇళ్లలో ఇందిరమ్మ ఇండ్ల లిస్టును తయారు చేయడమేనా ప్రజాపాలన? ప్రజాప్రభుత్వం అంటే అధికారులు నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే వరకు కొప్పునూరులో నిరసన కార్యక్రమాలు ఆగవు. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులు పాల్గొన్నారు. సరే, మా రెండో అన్న అంటే సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు, ఆయన వదిలిపెట్టు. నాకు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నాకు ఇల్లు లేదు. నాకు ఇల్లు కావాలని చెప్పేసి ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఇల్లు ఇవ్వట్లేదు. ఈ తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడు నడి బజార్ను అందరు ఊరు మొత్తం చూసుకుంటూ పోతే అందరికీ తెలుసు, గుడిసె వేసుకొని బతుకుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి గుడిసె ఉంది. కళ్ళతో అందరం చూస్తున్నాము. మరి ఈ తమ్ముని పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎవరికి కూడా ఆయన కొప్పునూరుకి వచ్చి దాదాపు ఒక 40 సంవత్సరాలు అవుతుంది. ఆయన అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే ఇండ్లు ఇస్తారా? అదైనా స్పష్టంగా చెప్పండి. మేము అడగం. ఇంకా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే మేము ఇండ్లు ఇస్తాము, మీరు అడగొద్దు బాయ్ అని చెప్పండి, మేము అట్లే ఊరుకుంటాం. కానీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుల కొరకు ఉందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం ఉందా? మేము కూడా ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నాము. మా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నడవడానికి మా డబ్బులు కూడా మేము చెల్లిస్తున్నాము. అంటే మేము ఏం చెప్తున్నామంటే నిజమైనటువంటి లబ్ధిదారులు ఏదైతే ఇప్పుడు ఆగమేఘాల మీద 30 ఇండ్లు లేకపోతే 35 ఇండ్లు ఇస్తుండ్రో అది కూడా లిస్ట్ బయట పెడతలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అధికారులని, పంచాయతీ కార్యదర్శి కానివ్వండి లేకపోతే ఎంఆర్ఓ ఎంపీడీఓకి అప్పీల్ ఏం చేస్తున్నామంటే అసలు కొప్పునూరు గ్రామానికి ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి, ఎవరెవరికి అయినాయి, అది లిస్ట్ ఇలా బహిరంగంగా ప్రకటించండి, గోడల మీద అతికించండి. అసలు నిజమైన లబ్ధిదారులు ఎవరైనా పబ్లిక్ చూస్తారు కదా, నిజంగా వీళ్ళు అర్హులేనా అర్హులు కాదా అనేటువంటిది పబ్లిక్ ప్లేస్లో నోటీస్ బోర్డు లాగా నువ్వు అతికిస్తే లిస్టుని అందరు కూడా చూస్తారు. చూసి నిజంగా ఈయన అర్హుదా కాదా, అర్హత ఉందా లేదా అనేటువంటిది అందరు ప్రజలు కూడా చూస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దొంగచాటున వచ్చి ఫోటోలు దిగిపోతున్నారు. అసలు ఎందుకు ఇంత ప్రజాపాలన అంటారు, ప్రజల కోసం ఉంది అంటారు. మేము గొప్పలు మేము చేసినాము, మేము చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటారు. ఇదేనా మీ గొప్పలు? ఈ కొప్పునూరు గ్రామంలో నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము తక్షణం డిమాండ్ చేస్తున్నాం. ఇది షాంపిల్గానే ఈ పోరాటం అనేది ఇక్కడ 1, 2, 3, 4 ఈరోజు 10 మంది అయినాము. ఈ పోరాటం ఆగదు. నిజమైనటువంటి ఇప్పుడున్నటువంటి లిస్టును రద్దు చేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పోరాటం ప్రతినిత్యం ప్రతిరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తాం. అందరు ప్రజలను కూడా ఎవరెవరైతే ఇండ్లు రాలేదో వాళ్ళందరినీ కూడా సమీకరిస్తాం. వాళ్ళని కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు లిస్ట్ ఏడ కూర్చొని చేసిండ్రు? ఎవరింట్లో కూర్చొని లిస్ట్ తయారు చేసిండ్రు? గ్రామ పంచాయతీలో చేసిండ్రా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లలో చేసిండ్రా? అసలు ఈ ఇందిరమ్మ కమిటీ అంటున్నారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకన్నా తెలుసా? లేకపోతే ఊకే పోయి వాళ్ళ దగ్గర ఊకే సంతకాలు పెట్టించిండ్రా? ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలేనా? వాళ్ళు ఎట్లా పేదలకు న్యాయం జరుగుతుంది? ఏంటంటే పెద్ద డ్రామా నడుస్తుంది ఇండ్ల విషయంలో. ప్రజలను మభ్య పెడుతున్నారు. 200 ఇండ్లు వస్తున్నాయి, 300 ఇండ్లు వస్తున్నాయి. ఇదంతా ఉత్తది. 200 ఇండ్లు 300 ఇండ్లు వస్తే సరే బహిరంగంగా చెప్పమాను. నిజంగా 300-200 ఇండ్లే కొప్పునూరుకి వచ్చినట్టయితే ఇదే బాలపీర అంగటి కాడ ఇదే ఇప్పుడు మేము ఏదైతే కూర్చున్నాం మీరు వచ్చి చెప్పాలి. ఏదో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మోసం చేయడానికి
అల్లకొల్లు మాటలు చెప్పి ప్రజల్ని మాయలో పడేసి ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు. ఇంకా వచ్చిన ప్రకటించమను 200 ఇండ్లు వచ్చినాయి కొప్పునూరు, కానీ ఏదైనా సర్క్యులర్ కానీ లేకపోతే అలాట్మెంట్ అయినప్పుడు ఆర్డర్ కాపీ ఏమైనా ఉంటే చెప్పాలి. సీఎం వస్తాడు ప్రకటిస్తాడు, సీఎం వస్తాడు ప్రకటిస్తాడు, సీఎం వస్తాడు ప్రకటిస్తాడు, సీఎం వస్తాడు ప్రకటిస్తాడు. సీఎం వచ్చిపోయాడు నెలగానికి వస్తుంది. ఇక ఎన్నిళ్ళు ప్రకటించిపోయింది సీఎం, ఎన్నిళ్ళు కొప్పులకు వస్తున్నాయి. మనం మీరు సెలెక్షన్ చేసినటువంటి లబ్ధాలు ఇష్టమైన లబ్ధిదారులేనా? ఇష్టమైన వాళ్ళు అయితే మీరు అర్పియాలు వచ్చి నోటీస్ బోర్డు మీద అర్పిస్తే పబ్లిక్ ప్లేస్